నెక్స్ట్ అగరో బ్రాండ్ వచ్చేసి దీంట్లో ఏమేమి ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఇంకేముంది, ఇది బాగానే ఉంది, పెట్టొచ్చు. 619 రూపీస్. గ్లాస్ కూడా బాగానే ఉంది, వచ్చేసి 600 ml ఫ్రెంచ్ ప్రెస్. బ్రాండ్ అగారో. చూద్దాం, దీంట్లో కాఫీ చేసి టెస్ట్ చేద్దాం. సో మనం ఫస్ట్ దీంతో ఫ్రెంచ్ ప్రెస్ చేయడం కంటే దీంతో క్యాపచినో చేసి చూద్దాం. సార్ క్యాపచినో అనేది ఏంటి? కాఫీ క్యాపచినో మన నార్మల్ మిషన్లో ఉంటేనే చేస్తారా, మిషన్ లేకుండా కూడా చేయొచ్చు. నేను చూపిస్తాను ఇప్పుడు మిషన్ లేకుంటే క్యాపచినో ఎలా చేయాలో. పర్ఫెక్ట్ క్యాపచినో చేసి చూపిస్తా మీకు. మిషన్ లేకపోయినా కూడా దీంతో మనకు కావాల్సింది ఏంటంటే మిల్క్ తీసుకొస్తాం. ఈ లైన్ కిందికి వేసుకోవాలి. మీకు చూపిస్తాను. డికాషన్ వస్తుంది. డికాషన్ వస్తుంది అంటే ఇది ఎక్స్ప్రెస్సో కాఫీ. దీంతో క్యాప్చినో చేస్తారు కాఫీ షాప్. అంటే వాళ్ళు ఆల్రెడీ మెషిన్స్ వాడతారు. నేను మీకు మాన్యువల్లో క్యాప్చినో ఎలా చేయాలనేది చూపిస్తాను. యాక్చువల్లీ కాఫీస్ ఇంకా డికాషన్ వస్తుంది. ఇది డికాషన్ వస్తుంది కదా, అప్పుడు అది పక్కన పెట్టేద్దాం. మిల్క్ వేడి చేసుకో. మిల్క్ దీంట్లోనే వేడి చేసుకుందాం. ఓకే, నార్మల్ టెంపరేచర్లో చేసుకోవాలి. నార్మల్ టెంపరేచర్ అంటే ఒక 60 లేదంటే ఇందులో ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ. ఒకసారి వాష్ చేసుకున్నాం. ఇది వాష్ చేసుకున్నాక దీంట్లో మిల్క్ వేసుకున్నాం. ఎందుకంటే యాక్చువల్లీ మనము దీంతో మిల్క్ ఫ్రోతింగ్ అవుతుంది అన్నమాట. ఫ్రోతింగ్ అంటే మిల్క్ ఫోమ్. అయింది. ఇప్పుడు చూసుకో, కొంచెం ఫ్రోతింగ్ అయింది. చూసినా ఫోమ్ కొంచెం చేస్తాం.
టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని దీంట్లో కాఫీ యాడ్ చేద్దాం. కాఫీ యాడ్ చేసుకున్నాక ఇది మూగబడి ఉండాలి. దానికోసం పర్ఫెక్ట్ కాఫీ కోసం ఈ ఫ్రెంచ్ ప్రెస్ ఉండాలి. ఇది ఒకటి మూగబడి ఉండాలి మన దగ్గర. ఇది ఒక ఫ్రెంచ్ ప్రెస్ ఉండాలి. ఇది ఒకటి మిల్క్ జార్ ఉండాలి. దీంతో మనం ఈ మూడు ఉన్నాయనుకో మనం కాఫీ షాప్లలో దొరికే కాఫీ మనం సింపుల్గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, దీంతో మనం కొంచెం వేడి చేసి మిల్క్ దీంతో ఫోమ్ చేసుకోవాలి.